బిగ్ డిబేట్కు తిరిగి స్వాగతం. ఇక కందుల సంధ్యారాణి గారు రామగుండం ఎమ్మెల్యే కంటెస్టెడ్ అభ్యర్థి బీజేపీకి సంబంధించి మరి ఆ జూమ్లో సిద్ధంగా ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మరి సంధ్యారాణి గారు, వాస్తవానికి సింగరేణికి సంబంధించిన అంశంలో నిజంగా మీరు అన్నట్టు ఇది కార్మికుల రక్తం చెమట చుక్కలతో మరి ఆ బొగ్గును వెలికి తీయడం అయితే మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మరి మొన్నటి వరకు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ లాభాల బోనస్ల విషయంలో మరి వాళ్ళ కష్టానికి సంబంధించిన ఫలితం కూడా వారికి దక్కట్లేదా? ఏం చెప్తారు? అంటే వారి మాటలు పూర్తిగా ఎట్లా ఉన్నాయంటే, లాభాల వాటా మేము తీసుకుంటాము, ప్రభుత్వం తీసుకుంటది, కానీ వచ్చే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని మాత్రం కేంద్రం మీదకి నెట్టివేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం వారి మాటలలో స్పష్టంగా కనబడతా ఉన్నది. మళ్ళీ వారు చెప్పేటువంటి లెక్కల్లో ఏది కూడా వాస్తవం లేదు. ఇటు సీఎం గారు కావచ్చు, అటు డిప్యూటీ సీఎం గారు కావచ్చు, వారి మాటలు మనం ఇప్పుడు విన్నట్టయిందంటే ఏది కూడా వాస్తవం కాదు. కాబట్టి మేము కార్మికుల పక్షాన ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాము, కార్మికుల కష్టం చెమట రక్తం తోటి ఏదైతే సంస్థ లాభాలు పొందుతా ఉన్నదో 100% మీరు ఆ లాభాల వాటాలో బోనస్ ఖచ్చితంగా చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో ఇంకొక అంశం కూడా, ఇవాళ ముఖ్యంగా ఈ సంస్థ ముందుకు నడవాలంటే కార్మికుల శ్రమతో పాటుగా అందులో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ కూడా ఉన్నది. వారికి ఏదో తూతూ మంత్రంగా నామమాత్రపు 5,500 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగా కూడా బాధాకరం. దాన్ని కూడా 100% పెంచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంధ్యారాణి గారు, ఇప్పుడు దీంట్లో సింగరేణిలో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది. 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి 51% ఉంది. సో మొత్తానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశంలో మరి కేంద్రం తరపున అంటే బీజేపీ తరపున మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? కార్మికులకు మీరు అన్నట్టు లాభాల వాటాల్లో మీరు చెప్తున్నారు 6,300 కోట్లు అని చెప్తున్నారు. సో దాంట్లో మరి ఇప్పుడు ఇస్తున్న వాటా అంటే 1,95,000 ప్రతి కార్మికునికి ఇస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో వాస్తవానికి ఈ కార్మికులకు రావాల్సిన లాభాల బోనస్ ఎంత ఉంది? మీ లెక్కలు ఏంటి చెప్పండి. అయితే వాళ్ళు చెప్పేటి మొత్తం కూడా తప్పుడు లెక్కలు. 2,390 కోట్లు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అది పూర్తిగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 6,394 కోట్ల సంస్థ ఈ రోజు లాభాలు పొందింది. అయితే వాటిని ఖచ్చితంగా 34% ఏదైతే మన కార్మికులకు ఇవ్వాల్సింది ఉందో ఆ లెక్క ప్రకారం చూసినట్టు అయిందంటే ఇప్పుడు ప్రతి ఒక్క కార్మికుడికి 2 లక్షల పైచిలకు వారికి వచ్చేటువంటి అవకాశం ఉంటది. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే సంస్థకు సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అని చెప్పి వాళ్ళ ఏదైతే లాభాల వాటాని గవర్నమెంట్ ప్రభుత్వానికి డైవర్ట్ చేసుకుంటూ 4,000 కోట్లని 4,000 పైచిలకు కోట్లని డైవర్ట్ చేసుకుంటూ వీళ్ళకి ఏం చెప్తా ఉన్నారంటే 2,360 కోట్లు మాత్రమే లాభాల వాటా, అందులో 34% మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ మనము కనుక లాభాల వాటాలో మనం కార్మికులకు సంబంధించినటువంటి ఈ వాళ్ళు గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు అధికారికంగా వాళ్ళు సీఎం చెప్పేటువంటి లెక్కల ప్రకారం చూస్తే 34% కాదు 16.4% మాత్రమే ఈ రోజు వారు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఇది పూర్తిగా కార్మికులకి పూర్తిగా నష్టాన్ని, అంటే వారు ఏదైతే కష్టం చెమటతోటి ఈరోజు రక్తాన్ని చిందించి ఈరోజు లాభాల వాటాని సింగరేణి తీసుకొచ్చిండ్రో అందులో పూర్తిగా కార్మికుడికి మరి పూర్తిగా నష్టపరిచేటువంటి విధంగా ఇవాళ ఇది కేవలం అంకెల గారడి తప్ప వాస్తవం కాదు అనేది మేము ఖండిస్తా ఉన్నాము. దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. కార్మికుల పక్షాన తప్పకుండా దీన్ని పోరాట రూపంలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అనేక త్యాగాలు చేస్తూ వారు ఈరోజు సింగరేణి సంస్థని నడిపిస్తా ఉన్నారు. కార్మికుల యొక్క శ్రమతోటి రక్తంతో ఈరోజు ఇంత లాభాలు పొంది అందులో కేవలము మనకి ప్రకటనలకు మాత్రము తక్కువ చూపిస్తూ వారి జీవితాల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నదని చెప్పి డిమాండ్ చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు వాస్తవానికి బొగ్గు గనులను కూడా ప్రైవేటీకరిస్తున్నారు అని చెప్పి కూడా సింగరేణి కార్మికులు ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో వాస్తవానికి మరి ఈ అంశంలో ఏం చెప్తారు? నిజంగా దీంట్లో బీజేపీకి వాటా ఉందని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు కూడా కుమ్మక్క అవుతున్నాయి అని చెప్పి కూడా ప్రచారం జరుగుతోంది కదా. దీంట్లో కార్మికుల్లో కూడా కొంత ఆందోళన కనిపిస్తోంది. వాస్తవానికి ఈ బొగ్గు గనులను వేలం వేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు?
అయితే సింగరేణి సంస్థకు సంబంధించి ఎప్పుడైనా కూడా ఈ కార్మికుల ఓట్లను కొల్లగొట్టేటువంటి ప్రయత్నంలో కావచ్చు, కార్మికులను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నంలో కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అదే ప్రయత్నం చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేస్తా ఉన్నది. కానీ పూర్తిగా కార్మికులకి, సింగరేణి కార్మికులకి పూర్తిగా అవగాహన ఉన్నది. ఇవాళ మేజర్ షేర్ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టకుండా కేంద్రం ఎలాంటి కూడా నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు మాటలు, అవాస్తవాలని చెప్పి ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కార్మికులకి అండగా ఉంటది. ఇవాళ కార్మికుల విషయంలో చిత్తశుద్ధితోటి భారతీయ జనతా పార్టీ ఉన్నదని చెప్పి తెలియజేస్తాం. మరొక వైపు రాష్ట్రంలో యూరియా కొరత కూడా